సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. జేపీలో తెలుగుదేశం పార్టీకి అనేక జిల్లాల్లో అభ్యర్థులే దొరకటం లేదట. అటు ఎంపీ సీటుకు కానీ ఇటు ఎమ్మెల్యే సీటుకు కానీ పోటీ చేయడానికి పలువురు నేతలు భయపడుతున్నారని టాక్ నడుస్తోంది. గెలవని దానికి పోటీ చేసి నష్టపోవడం ఎందుకని చాలా మంది నేతలు వెనకడుగు వేస్తున్నారని తెలుస్తోంది. ఓ జిల్లా కేంద్రంలో అయితే ఎంపీ సీటుకు పోటీ చేయమంటే పారిపోతున్నారట. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న ఆ అభ్యర్థి మీద పోటీ చేస్తే ఓటమి ఖాయమని ముందే డిసైడ్ చేసుకున్నారట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుందో ఆ నేత ఎవరో చూద్దాం. సింహపురి రాజకీయాలు చిత్రంగా ఉంటాయి. నెల్లూరు లోక్సభ నియోజకవర్గంలో పోటీ చేయమని కోరుతూ తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎవరిని అడిగినా వద్దంటున్నారట. ప్రజల్లో మంచి పేరున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద పోటీ చేయడం మా వల్ల కాదని టీడీపీ నేతలెవరూ ముందుకు రావడం లేదట. పోటీ చేసి ఓడిపోయి ఉన్న డబ్బుల్ని పోగొట్టుకోవడం తమకు ఇష్టం లేదని చంద్రబాబుకు తెగేసి చెబుతున్నారట. గత ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ సీటుతో సహా జిల్లాలోని మొత్తం అసెంబ్లీ సీట్లన్నింటిలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ దక్కించుకుంది. ఆ భయంతోనే ఈసారి పోటీ చేయడానికే ఎవరూ ముందుకు రావడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు జిల్లాలోనూ టీడీపీలోనూ ఎంపీ సీటు కోసం అభ్యర్థిని వెతకడమే హాట్ టాపిక్ గా మారింది. నెల్లూరు సీటుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బరిలో ఉండడమే తెలుగుదేశం నేతల భయానికి కారణంగా చెబుతున్నారు. జిల్లా అంతటా విస్తృతమైన పరిచయాలు, గ్రామ గ్రామాన ఆయన నెలకొల్పిన వాటర్ ప్లాంట్స్, ప్రజల్లో ఉన్న మంచి పేరు కారణంగానే వేమిరెడ్డి మీద పోటీకి టీడీపీ నేతలు జంకుతున్నారట. తెలిసి వేమిరెడ్డితో పోటీ అంటే ఓటమి డిసైడ్ చేసుకోవడమే అని నేతలు చర్చించుకుంటున్నారని టీడీపీలో టాక్ నడుస్తోంది. నెల్లూరు లోక్సభ సీటుకు పోటీ చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ను మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించారట. అయితే వారిద్దరూ వేమిరెడ్డి మీద పోటీకి విముఖత చూపారని తెలుస్తోంది. ఇప్పటికే ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారం కూడా ముమ్మరంగా నిర్వహిస్తున్న వేమిరెడ్డిని ఢీకొట్టాలంటే మేం సరితూగలేమని పార్టీ నాయకత్వానికి తేల్చి చెప్పేశారట. దీంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు దిక్కుతోచడం లేదని ఎన్టీఆర్ భవన్ వర్గాలు చెబుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఫిరాయించి వచ్చిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లేదా ఆనం రామనారాయణ రెడ్డిలో ఒకరిని ఎంపీ అభ్యర్థిగా పంపాలని అధిష్టానం ఆలోచిస్తున్నా వారు కూడా చంద్రబాబుకు నో చెప్పేశారని సమాచారం. నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారే. అందుకే వేమిరెడ్డి బరిలో ఉన్న ఈ సీటు నుంచి పోటీ చేయడానికి నేతలెవరూ సిద్ధపడటం లేదని టాక్. మరి టీడీపీ నాయకులంతా భయపడుతున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద పోటీ చేయడానికి చంద్రబాబు ఎవరిని దింపుతారో చూడాలి.